హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టుకి సంబంధించిన ఎగ్జామినేషన్స్లో ఇండియన్ హిస్టరీ నుంచి కూడా మనకి చాలా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఈ వీడియోలో కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్స్ గురించి చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వారికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు తెలంగాణ కోర్టు ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు రిమైనింగ్ డేస్లో మంచిగా ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకునే విధంగా ఈ 5 కోర్సెస్ని అయితే మేము మీకు ఆఫర్ చేస్తున్నాము. ఈ మెగా కోర్స్ మీరు తీసుకున్నట్లయితే ఈ ఒక్క కోర్సులోనే ఈ కోర్సెస్ అన్నీ కూడా యాడ్ చేయడం జరిగిందండి. మీరు ఇంకా సపరేట్గా ఈ కోర్సెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ మెగా కోర్స్ తీసుకున్నటువంటి వారు. ఇందులో మీకు తెలుగు మీడియంలో ఉన్నటువంటి వీడియో క్లాసెస్ ఉంటాయి. 25 మాక్ టెస్ట్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో మాక్ టెస్ట్లు అయితే ఉన్నాయి. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కూడా ఇందులోనే యాడ్ చేయడం జరిగింది. మీరు సపరేట్గా తీసుకుంటే 99 రూపీస్ సపరేట్గా పే చేయాలి, కానీ ఇందులోనే ఈరోజు యాడ్ చేయడం జరిగింది. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి కోర్స్ కూడా ఇందులోనే యాడ్ చేశాము. అలాగే 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన పీడిఎఫ్ కోర్స్ కూడా ఇందులోనే యాడ్ చేశాము. కాబట్టి మీరు ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, మీకు అన్నీ కూడా యాక్సెస్ అవుతాయి. లేదు మీకు సపరేట్గా కావాలి అనుకుంటే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ 99 రూపీస్కి అందిస్తున్నాం. 25 మాక్ టెస్ట్లు 199 రూపీస్కి అందిస్తున్నాం. పీడిఎఫ్ కోర్సు 199 రూపీస్కి అందిస్తున్నాం. ఇందులో మీకు 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్స్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఈ బిట్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట, జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి. అలాగే మీకు స్టాటిక్ జీకే కరెంట్ అఫైర్స్ కూడా ఇందులోనే ఉంటాయి. ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి 49 రూపీస్కి ఈ కోర్స్ అయితే అందిస్తున్నాము. సో ఇక్కడ చూసుకుంటే మెగా కోర్సు, పీడిఎఫ్ కోర్సు, కంప్యూటర్ నాలెడ్జ్ కోర్సు, ఇక్కడ టీఎస్ ఎగ్జామ్స్ అనేటువంటి ఈ బాక్స్లో ఉంటుంది యాప్ హోమ్ పేజ్లో. ఇంకా ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ 25 మాక్ టెస్ట్ వచ్చేసి టెస్ట్ సిరీస్ అనేటువంటి పర్టికులర్ బాక్స్లో అయితే ఉంటుంది. సో మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు హోమ్ పేజ్లోకి వచ్చినట్లయితే ఈ 2 బాక్స్లు ఓపెన్ చేసి మీరు ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఇండియన్ హిస్టరీ టాప్ 100 బిట్స్కి సంబంధించి గతంలో పార్ట్ 1 వీడియో చేశాను. అది మన ఛానల్ యొక్క ప్లేలిస్ట్లో ఉంటుంది, మీరు చూడొచ్చు. ఇది పార్ట్ 2 వీడియో అనమాట. ఇందులో మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ది లాస్ మేడ్ అండర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వర్ టు బి కాల్డ్ యాక్ట్స్. భారత ప్రభుత్వం ఈ క్రింది వాటిలో ఏ చట్టం కింద చేసినటువంటి చట్టాలను చట్టాలు అని చెప్పేసి పిలిచేవారు అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడిగారు. సో ఇది చూసుకున్నట్లయితే మనకి చార్టర్ యాక్ట్ 1833 ప్రకారం, చార్టర్ చట్టం 1833 ప్రకారం చేసినటువంటి చట్టాలను ఆ రోజుల్లో చట్టాలు లేదా యాక్ట్స్ అని చెప్పేసి పిలిచేవారనమాట. సో 1833 చార్టర్ చట్టం సెయింట్ హెలెనా చట్టం అని చెప్పేసి కూడా పిలిచేవారు. సో ఇది యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంట్ యొక్క చట్టం అనమాట. ఈ చట్టం కింద చేసినటువంటి చట్టాలను చట్టాలు అని చెప్పేసి పిలిచేవారు. 1833 చార్టర్ చట్టం ప్రవేశపెట్టడానికి ముందు చట్టాలను రెగ్యులేషన్స్ అని చెప్పేసి పిలిచేవారనమాట. సో ఈ 1833 చార్టర్ చట్టం ప్రవేశపెట్టడానికి ముందు రెగ్యులేషన్స్ అని చెప్పేసి ఆ యొక్క యాక్ట్స్ని పిలిచేవారు. తర్వాత వీటిని యాక్ట్స్ అంటే చట్టాలు 1833 చార్టర్ చట్టం కింద వచ్చినటువంటి కొత్త చట్టాలని యాక్ట్స్ అని చెప్పేసి లేదా చట్టాలు అని చెప్పేసి పిలిచేవారు. నెక్స్ట్ క్వశ్చన్, ది ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వాజ్ హెల్డ్ ఇన్ విచ్ ఇయర్? ఓకే, మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఏ సంవత్సరంలో జరిగింది అని చెప్పేసి అడిగారు. ఇది 1930వ సంవత్సరంలో జరిగినటువంటి సమావేశం అనమాట. సో సైమన్ కమిషన్ నివేదికను చర్చించడానికి బ్రిటిష్ ప్రభుత్వం 1930 నుంచి 1932 వరకు 3 రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 1930లో నవంబర్లో తొలి రౌండ్ టేబుల్ సమావేశం జరిగిందనమాట. యాక్చువల్గా టోటల్గా 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ జరిగితే, సో ఫస్ట్ వన్ వచ్చేసి 1930వ సంవత్సరంలో జరిగింది. సో దీన్ని తొలి రౌండ్ టేబుల్ సమావేశం అని చెప్పేసి అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హూ ఫౌండెడ్ ది పూనా సార్వజనిక్ సభ? పూనా సార్వజనిక్ సభను ఎవరు స్థాపించారు? సో ఈ పూనా సార్వజనిక్ సభను ఇక్కడ చూసుకున్నట్లయితే మహాదేవ్ గోవింద్ రనడే. ఓకే, మహాదేవ్ గోవింద్ రనడే అనేటువంటి అతను ఈ యొక్క పూనా సార్వజనిక్ అనేటువంటి సభను స్థాపించడం జరిగింది. మహాదేవ్ గోవింద్ రనడే ఐఎన్సి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరనమాట. భారతదేశపు తొలి న్యాయాధికారుల్లో ఆయన కూడా ఒకరు. 1893లో బాంబే హైకోర్టుకు ఆయన పదోన్నతి అయితే పొందారు. అతను 1870లో పూనా సార్వజనిక్ సభను పూర్వ ఐఎన్సి సంస్థగా స్థాపించడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మహాదేవ్ గోవింద్ రనడే వాజ్ వన్ ఆఫ్ ది ఫౌండింగ్ మెంబర్స్ ఆఫ్ ఐఎన్సి. He was one of the earliest judicial officers of India.
In 1893, he was uplifted to the Bombay High Court. He established Pune Sarvajanik Sabha in 1870 as a pre-INC organization. సో ఈ పూనా సార్వజనిక్ సభ అనేది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1885లో వచ్చింది. యాక్చువల్గా మనకి 1885లో స్థాపించారు. దానికంటే ముందు దీన్ని ప్రీ-INC ఆర్గనైజేషన్ అంటే సో పూర్వ జాతీయ కాంగ్రెస్ అని చెప్పేసి దీన్ని పిలిచేవారు అనమాట. సో తర్వాత మనకి INC వచ్చింది 1885లో. సో నెక్స్ట్ క్వశ్చన్, ది కకోరి కాన్స్పిరెన్సీ వాజ్ ఏ ట్రైన్ రాబరీ దట్ టుక్ ప్లేస్ బిట్వీన్ కకోరి అండ్ లక్నో ఇన్ విచ్ ఇయర్ అని చెప్పేసి అడిగారు. చాలా ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి కకోరి కాన్స్పిరసీకి సంబంధించినటువంటి బిట్ అండి ఇది. చాలా అంటే చాలా ఎగ్జామినేషన్స్లో లైక్ రైల్వే కానీ ఇతర సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో SSC కానీ ఇలాంటి ఎగ్జామినేషన్స్లో నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్గా వచ్చినటువంటి బిట్ ఇది. కకోరి కుట్ర అనేది డాష్ సంవత్సరంలో కకోరి మరియు లక్నో మధ్య జరిగినటువంటి రైలు దోపిడీ అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకున్నట్లయితే 1925 సంవత్సరంలో మనకి కకోరి కాన్స్పిరసీ అయితే జరిగింది. సో ట్రైన్ రాబరీ అనమాట విచ్ ఈస్ బిట్వీన్ కకోరి అండ్ లక్నో ఇన్ ద ఇయర్ 1925. సో 1925 సంవత్సరంలో ఈ కకోరి కాన్స్పిరసీ అయితే జరిగింది. ది కకోరి కాన్స్పిరసీ వాజ్ ఏ ట్రైన్ రాబరీ దట్ టుక్ ప్లేస్ బిట్వీన్ కకోరి నియర్ లక్నో ఆన్ 9th August 1925 డ్యూరింగ్ ది ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ అగేన్స్ట్ ది బ్రిటిష్ ఇండియన్ గవర్నమెంట్. The robbery was carried out by Ram Prasad Bismil, Ashfaqullah Khan, Rajendra Lahiri, అలాగే చంద్రశేఖర్ ఆజాద్ అండ్ అదర్స్. వీరు ఈ కకోరి కాన్స్పిరసీకి సంబంధించినటువంటి వ్యక్తులు. సో బ్రిటిష్ ఇండియన్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా 1925లో ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ జరుగుతున్నటువంటి టైంలో 9th August 1925న లక్నోకి దగ్గరలో ఉన్నటువంటి కకోరిలో ఈ యొక్క ట్రైన్ రాబరీ అయితే చేశారనమాట. సో అది ఎవరు అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. వారి యొక్క పేర్లు కూడా అడుగుతారు. రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫకుల్లా ఖాన్, రాజేంద్ర లహిరి, చంద్రశేఖర్ ఆజాద్ అండ్ మిగిలినటువంటి సభ్యులు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ డిడ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్ప్లిట్ బిట్వీన్ మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్స్? భారత జాతీయ కాంగ్రెస్ ఏ సంవత్సరంలో మితవాదులు అతివాదులుగా విడిపోయింది? సో ఇది చూసుకున్నట్లయితే 1907లో ఒక సెషన్ అయితే జరిగిందండి. ఈ 1907లో జరిగినటువంటి ఈ సెషన్లోనే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి సభ్యులు మితవాదులు అతివాదులుగా అంటే మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్స్గా వాళ్ళు సపరేట్ కావడం జరిగింది. సో 1907లో సూరత్ సమావేశం సందర్భంగా భారత జాతీయ కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది. సో ఏ సందర్భంగా 1907లో సూరత్ సమావేశంలో ఈ యొక్క భారత జాతీయ కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది. సో ఈ రెండు గ్రూపులు ఏంటంటే మితవాదులు అలాగే అతివాదులు అనమాట. సో తీవ్రవాదులు కాదు, అతివాదులు. అతివాదులకు బాల్ పాల్ లాల్ నాయకత్వం వహించగా మితవాదులకు జీకే అనేటువంటి ఈ యొక్క జీకే గోఖలే, గోపాలకృష్ణ గోఖలే అనేటువంటి వారు నాయకత్వం వహించారు. సో ఎక్స్ట్రీమిస్ట్స్ గ్రూప్కి సంబంధించి చూసుకుంటే బాలగంగాధర్ తిలక్ అలాగే బాల్ పాల్ లాల్ అనేటువంటి వారు దీనికి సంబంధించి ఎక్స్ట్రీమిస్ట్స్ గ్రూప్స్కి సంబంధించి లీడర్స్గా ఉన్నారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ స్వతంత్ర పార్టీ? స్వతంత్ర పార్టీ వ్యవస్థాపకుడు ఎవరు అంటే ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి సి రాజగోపాల్చారి అండి. సి రాజగోపాల్చారి గారు ఈ యొక్క స్వతంత్ర పార్టీని స్థాపించడం జరిగింది. సో ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి సంబంధించి డామినేషన్ని తగ్గించడానికి సంబంధించి స్వతంత్ర పార్టీని 1959 నుండి 74 వరకు ఉనికిలో ఉన్నటువంటి భారతీయ సాంప్రదాయక ఉదారవాద రాజకీయ పార్టీ అనమాట. జవహర్లాల్ నెహ్రూ ఆధిపత్యంలో ఉన్నటువంటి భారత జాతీయ కాంగ్రెస్ యొక్క పెరుగుతున్నటువంటి సామ్యవాద మరియు సామ్యవాద మరియు స్టాటిస్ట్కి సంబంధించినటువంటి దృక్పథానికి ప్రతిస్పందనగా ఈ సి రాజగోపాల్చారి దీన్ని స్థాపించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ టైమ్స్ డిడ్ వాస్కో డ గామా కేమ్ టు ఇండియా? సో వాస్కో డి గామా మనకి ఇండియాకి సంబంధించి 3 సార్లు రావడం జరిగిందనమాట. సో యాక్చువల్లీ హీ వాజ్ ఫ్రమ్ పోర్చుగీస్, మీ అందరికీ తెలుసు. సో వాస్కో డి గామా 3 సార్లు భారతదేశానికి వచ్చాడు. అతను వచ్చిన 3 నెలల తరువాత 1524లో క్రిస్మస్ రోజున కొచ్చిన్ నగరంలో మరణించాడు. సో ఇక్కడ రాయల్ ప్రకారం హెన్రిక్ డి మెనజెస్ తరువాత వాస్కో డి గామా భారతదేశానికి గవర్నర్గా పనిచేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, డ్యూరింగ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మూమెంట్ బాలగంగాధర్ తిలక్ వాజ్ గివెన్ ది ఎపిథెట్ లోకమాన్య? ఈ క్రింది వాటిలో ఏ ఉద్యమ సమయంలో బాలగంగాధర్ తిలక్ లోకమాన్య అనేటువంటి బిరుదు ఇవ్వబడింది?
సో బాలగంగాధర్ తిలక్కి సంబంధించి లోకమాన్య బాలగంగాధర్ తిలక్ అని చెప్పేసి ఎప్పుడు ఇచ్చారు అంటే హోమ్ రూల్ ఉద్యమం జరుగుతున్నటువంటి టైంలో ఈ యొక్క లోకమాన్య అనేటువంటి బిరుదునైతే ఇవ్వడం జరిగింది. హోమ్ రూల్ ఉద్యమ సమయంలో బాలగంగాధర్ తిలక్కు లోకమాన్య అనేటువంటి బిరుదైతే ఇచ్చారు. ఆ పార్టీలో ప్రజాదరణ పొందినటువంటి నాయకుల్లో ఆయన కూడా ఒకరు. భారత స్వాతంత్రోద్యమం అలాగే బ్రిటిష్ వలస పాలకులు ఆయనను భారతీయ అశాంతి పితామహుడు అని చెప్పేసి కూడా పిలిచేవారు. నెక్స్ట్ క్వశ్చన్, ది ఇయర్ ఆఫ్ ది ఫౌండేషన్ ఆఫ్ ది ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్ WIA ఈజ్. ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్ WIA స్థాపించినటువంటి సంవత్సరం ఏంటని చెప్పేసి అడిగారు. సో ఇది మనకి 1917వ సంవత్సరంలో దీన్ని స్థాపించడం జరిగిందండి. సో ఇది స్థాపించింది ఎవరు అనేది కూడా అడుగుతారనమాట. సో ఇక్కడ చూసుకుంటే 1917 మే 8న మద్రాసులోని అడయార్లో మహిళల బృందం ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్ WIAను స్థాపించింది. భారతీయ మహిళల సామాజిక లైంగిక అణచివేతను, పితృస్వామ్యం అలాగే పేదరికం, రాజకీయ అణచివేతతో ధైర్యంగా ముడిపెట్టినటువంటి మొదటి సంస్థల్లో WIA కూడా ఒకటన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, బై ది యాక్ట్ ఆఫ్ 1858 ఇండియా వాజ్ టు బి గవర్న్డ్ అండర్ హూమ్. 1858 చట్టం ప్రకారం భారతదేశాన్ని ఎవరి ఆధ్వర్యంలో పరిపాలించాలి? ఎవరి ఆధీనంలో అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్ ద నేమ్ ఆఫ్ క్రౌన్ అండి. సో కిరీటానికి సంబంధించినటువంటి ఆధ్వర్యంలోకి బ్రిటిష్ క్రౌన్ ఏదైతే ఉందో వారి యొక్క ఆదేశాల మేరకు పరిపాలించాలన్నమాట. భారత ప్రభుత్వ చట్టం 1858 అనేది యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంటు 1858 ఆగస్టు 2న ఆమోదించినటువంటి చట్టం. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని అప్పటి వరకు పార్లమెంటు ఆధ్వర్యంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియాను పరిపాలించింది రద్దు చేసి, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని 1858లో రద్దు చేసి దాని విధులను బ్రిటిష్ క్రౌన్కు బదలాయించాలని చెప్పేసి దాని నిబంధనలు పిలుపునిచ్చాయన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ది గదర్ పార్టీ వాజ్ ఫౌండెడ్ నవంబర్ 1913 ఇన్ శాన్ ఫ్రాన్సిస్కో USA బై. గదర్ పార్టీని అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఎవరు స్థాపించారు? ఈ గదర్ పార్టీని 1913వ సంవత్సరంలో ఇండియాలో స్థాపించలేదు, అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో స్థాపించారు. ఇలాగా కూడా అడుగుతారు క్వశ్చన్స్. సో దీన్ని స్థాపించింది ఎవరు అని చెప్పేసి అడుగుతారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే రైట్ ఆన్సర్ మనకి ఆప్షన్ బి అండి. సోహాన్ సింగ్ బక్నా అనేటువంటి అతను ఈ యొక్క గదర్ పార్టీని శాన్ ఫ్రాన్సిస్కోలో 1913వ సంవత్సరంలో స్థాపించడం జరిగిందనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్రిటీస్ బ్రాట్ ఎన్ ఎండ్ టు ది ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ పేష్వా బాజీరావ్ II. ఈ క్రింది ఒప్పందాల్లో ఏది పేష్వా బాజీరావ్ II స్వతంత్ర ఉనికికి సంబంధించి ముగింపు పలికింది అని చెప్పేసి అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి ట్రిటీ ఆఫ్ బ్యాసిన్ అండి. సో బ్యాసిన్ ఒప్పందం ఈ యొక్క పేష్వా బాజీరావ్ II స్వతంత్ర ఉనికికి సంబంధించి ముగింపునైతే పలకడం జరిగింది. 1795 నుండి 1818 వరకు పాలించినటువంటి మరాఠా సామ్రాజ్యం యొక్క చివరి పేష్వా రెండవ బాజీరావ్ IIకి సంబంధించి 1795 నుండి 1818 వరకు దీన్ని పాలించడం జరిగింది. ఆయన మరాఠా ప్రభువులు వారి పెరుగుతున్నటువంటి శక్తి అతనిని తన రాజధానిని విడిచిపెట్టడానికి మరియు బ్రిటిష్ వారితో 1802లో బెసైన్ ఒప్పందంపై సంతకం చేయడానికి ప్రేరేపించిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, హూ స్టార్టెడ్ ది ఫస్ట్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఇన్ ఇండియా. భారతదేశంలో మొట్టమొదటి ఆంగ్ల వార్తాపత్రికను ఎవరు ప్రారంభించారు? ఆంగ్ల వార్తాపత్రికను మొట్టమొదటిగా ఎవరు ప్రారంభించారు అంటే J.A. హిక్కీ అనేటువంటి అతను ప్రారంభించడం జరిగిందండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బెంగాల్ గెజిట్ J.A. హిక్కీ 1780వ సంవత్సరంలో ప్రారంభించినటువంటి మొదటి ఆంగ్ల వార్తాపత్రిక. హిక్కీన్ బెంగాల్ గెజిట్ భారత ఉపఖండంలో ప్రచురించబడినటువంటి మొదటి ఆంగ్ల భాషా వార్తాపత్రిక. ఇది ఆ సమయంలో బ్రిటిష్ ఇండియా రాజధాని కలకత్తాలో 1779లో ఐరిష్ జేమ్స్ అగస్టన్ హిక్కీ చేత స్థాపించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా. ఆధునిక భారత పితామహుడిగా ఎవరిని పరిగణిస్తారని చెప్పేసి అడిగారు. ఎవరిని ఈ విధంగా ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని చెప్పేసి ఎవరిని పిలుస్తారు అంటే రాజా రామ్మోహన్ రాయ్ని పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే రాజా రామ్మోహన్ రాయ్ ఈజ్ నోన్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా ఇన్ అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ హిజ్ ఏజ్ మేకింగ్ సోషల్ ఇన్స్ట్రక్టివ్ అండ్ పొలిటికల్ చేంజెస్ అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి వివరణ. రాజా రామ్మోహన్ రాయ్ తన వయసుకు గుర్తింపుగా సామాజిక, బోధనాత్మక, రాజకీయ మార్పులను తీసుకువచ్చి ఆధునిక భారత పితామహుడిగా పేరొందారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, హూ త్రూ 2 bombs on the door of the Central Assembly in New Delhi on April 8, 1929.
1929 ఏప్రిల్ 8న న్యూఢిల్లీలోని సెంట్రల్ అసెంబ్లీ తలుపులపై 2 బాంబులు విసిరింది ఎవరు? సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి భగత్ సింగ్ అలాగే బతుకేశ్వర్ దత్ వీరిద్దరూ కూడా న్యూఢిల్లీలో ఉన్నటువంటి సెంట్రల్ అసెంబ్లీ తలుపులపైన బాంబులు విసరడం జరిగింది 1921 ఏప్రిల్ 8న. సో మనకి ఇక్కడ ఆప్షన్ డి అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్, ఏ మరియు బి కాబట్టి సో ఆప్షన్ డి రైట్ ఆన్సర్. ఇక్కడ చూసుకున్నట్లయితే భగత్ సింగ్ ఆల్సో డిసప్రూవ్డ్ దట్ ద టూ షుడ్ బి ఎస్కార్టెడ్ ఆఫ్టర్ ది బాంబింగ్ బై ది రెస్ట్ ఆఫ్ ది పార్టీ. On 8th April 1921, Bhagat Singh and Batukeshwar Dutt threw a bomb onto the corridors of the assembly and shouted, "Inquilab Jindabad, long live the revolution" అని చెప్పేసి వారు అరవడం జరిగిందనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డ్యూరింగ్ ది ఫస్ట్ కర్ణాటిక్ వార్ ద ఫ్రెంచ్ గవర్నర్ జనరల్ ఆఫ్ పాండిచ్చేరి వాజ్. మొదటి కర్ణాటక యుద్ధ సమయంలో పాండిచ్చేరి ఫ్రెంచ్ గవర్నర్ జనరల్ ఎవరు? సో ఫ్రెంచ్ గవర్నర్ జనరల్ ఆ టైంలో ఎవరు అంటే ఇక్కడ మనకి డి కాదు, సో డూప్లే అనమాట. సో ఆప్షన్ సి డూప్లే. ఓకే, సో జనరల్ జోసెఫ్ ఫ్రాన్సిస్ డూప్లే వాజ్ ది ఫ్రెంచ్ గవర్నర్ జనరల్ ఆఫ్ పాండిచ్చేరి డ్యూరింగ్ ది ఫస్ట్ కర్ణాటిక్ వార్. మొదటి కర్ణాటక యుద్ధం సమయంలో ఫ్రెంచ్ గవర్నర్ జనరల్గా పాండిచ్చేరికి సంబంధించి ఎవరున్నారు అంటే జనరల్ జోసెఫ్ ఫ్రాన్సిస్ డూప్లే అనేటువంటి అతను ఈ యొక్క ఫ్రెంచ్ గవర్నర్ జనరల్గా ఉన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ది ఫస్ట్ ఇండియన్ టు గెట్ సెలెక్టెడ్ ఇన్ ఐసిఎస్? ఐసిఎస్లో ఎంపికైనటువంటి తొలి భారతీయుడు ఎవరు అంటే ఇండియన్ సివిల్ సర్వీసెస్కి ఎంపికైనటువంటి తొలి భారతీయుడు ఎవరు అని చెప్పేసి అడిగారు. ఈ బిట్ కూడా మనకి చాలాసార్లు ఎగ్జామినేషన్స్లో వచ్చినటువంటి బిట్ ఇది. సో రైట్ ఆన్సర్ వచ్చేసి సత్యేంద్రనాథ్ ఠాగూర్ అండి. సత్యేంద్రనాథ్ ఠాగూర్ తొలి భారతీయుడు అనమాట, ఐసిఎస్కి సంబంధించి ఎంపికైనటువంటి వ్యక్తి. సో సత్యేంద్రనాథ్ ఠాగూర్ లండన్లో పోటీ పరీక్షల ద్వారా ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఐసిఎస్లో ప్రవేశించినటువంటి మొదటి భారతీయుడు అనమాట. అతడు 1876లో కలకత్తాలోని బెల్గాచియాలో హిందూ మేళాను స్థాపించడంలో పాల్గొన్నాడు మరియు దానికోసం దేశభక్తి గీతాలను రచించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెషన్స్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గాంధీజీ సర్వ్డ్ యాజ్ ది ప్రెసిడెంట్? భారత జాతీయ కాంగ్రెస్ యొక్క క్రింది సమావేశాల్లో దేనికి గాంధీజీ అధ్యక్షుడిగా పనిచేశారని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకుంటే 1925 బెల్గాం సెషన్లో మహాత్మా గాంధీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి సంబంధించి అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. సో గాంధీజీ 1925 బెల్గాం సెషన్లో ఐఎన్సీ అధ్యక్షుడిగా అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన అధ్యక్షుడిగా పనిచేసినటువంటి ఏకైక సెషన్ ఏదైనా ఉంది అంటే అది బెల్గాం సెషన్ 1925 అనమాట. సో అడగడానికి అవకాశం ఉన్నటువంటి బిట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ 1818లో బ్రహ్మ సమాజ్ ఫౌండర్ రామ్మోహన్ రాయ్ వ్రోట్ ఏ డిసర్టేషన్ ఆన్ మీనింగ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ డాష్ అని చెప్పేసి అడిగారు. సో 1818లో బ్రహ్మ సమాజ్ వ్యవస్థాపకుడు రామ్మోహన్ రాయ్ డాష్ అర్థం ప్రాముఖ్యతపై ఒక వ్యాసం రాశారని చెప్పేసి అడిగారు. సో అదేంటి అనేది చూస్తే రైట్ ఆన్సర్ వచ్చేసి గాయత్రి మంత్ర అండి. సో గాయత్రి మంత్ర పైన ఆయన ఒక వ్యాసం అయితే రాయడం జరిగింది. సో 1827లో బ్రహ్మ సమాజ్ వ్యవస్థాపకుడు రామ్మోహన్ రాయ్ గాయత్రి మంత్రంపై అర్థం ప్రాముఖ్యతపై ఒక వ్యాసం రాశారు. గాయత్రి మంత్రం ప్రారంభం మరియు ముగింపులో ఎల్లప్పుడూ ఓం జపించాలని ఆయన బ్రాహ్మణుడికి సూచించడం జరిగింది. గాయత్రి మంత్రాన్ని 1830 నుండి బ్రహ్మ సమాజ తత్వానికి కట్టుబడి ఉన్న వారికి వ్యక్తిగత భక్తి కోసం ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ది ప్యారిస్ ఇండియన్ సొసైటీ? ఈ క్రింది వారిలో ప్యారిస్ ఇండియన్ సొసైటీ స్థాపకుడు ఎవరు? సో రైట్ ఆన్సర్ వచ్చేసి మేడం బికాజీ కామా అండి. సో మేడం బికాజీ కామా ఈ యొక్క ప్యారిస్ ఇండియన్ సొసైటీ స్థాపకులు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మేడం బికాజీ కామా ఫౌండెడ్ ది ప్యారిస్ ఇండియన్ ఆర్ సొసైటీ ఇన్ ప్యారిస్, ఫ్రాన్స్ in 1905. అదర్ ఫౌండింగ్ మెంబర్స్ వర్ ముంచార్ షా, బుర్జోర్జీ గోద్రేజ్ అండ్ ఎస్ఆర్ రాణా. It was a branch of the Indian Home Rule Society which was founded in 1905 in London. మేడం బికాజీ కామా 1905లో ఫ్రాన్స్లోని ప్యారిస్లో ప్యారిస్ ఇండియన్ సొసైటీని స్థాపించారు. ఇతర వ్యవస్థాపక సభ్యులు ముంచర్ షా, బుర్జోర్జీ గోద్రేజ్ మరియు ఎస్ఆర్ రాణా వీరు మిగిలినటువంటి సభ్యులు అనమాట. ఇది 1905లో లండన్లో స్థాపించబడినటువంటి ఇండియన్ హోమ్ రూల్ సొసైటీ యొక్క ఒక శాఖగా కూడా చెప్తారు. సో ఇవి మరికొన్ని ఇంపార్టెంట్ ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి బిట్స్ అండి. ఎగ్జామినేషన్ వచ్చే టైంకి మిగిలినటువంటి బిట్స్ కూడా కవర్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి. మేము మీకు ప్రొవైడ్ చేసినటువంటి 399 రూపీస్ మెగా కోర్స్ ఖచ్చితంగా తీసుకోండి. ఇందులో మీకు అన్ని కోర్సెస్ ఉంటాయి.
లేదు అంటే 199 రూపీస్ 25 మాక్ టెస్ట్ కోర్సు, 199 రూపీస్ పీడిఎఫ్ కోర్సు, 99 రూపీస్ ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్, 49 రూపీస్కి సంబంధించి కంప్యూటర్ నాలెడ్జ్ కోర్స్ కూడా ఉంది. సో ఈ కోర్సెస్ అన్ని తీసుకోండి. మీకు ఏది హెల్ప్ఫుల్ అనుకుంటే అవి మీరు తీసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.